హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ చికెన్ నూడిల్స్. ఫైనల్ లుక్ చూసారా ఎలా ఉందో? లుక్కే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ఇంకా నేను రొటీన్గా చెప్పినట్టు లైక్ చేయమనను, సబ్స్క్రైబ్ చేయమనను. నేను చెప్పేదల్లా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ చికెన్ నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో వ్యూవర్స్ అందరూ ఇది కూడా చూసి నోట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్లీ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకున్నాను. కడాయి కాస్త వేడెక్కగానే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో కడాయి సైజ్ కాస్త పెద్దదే పెట్టుకోండి, ఎందుకంటే నూడిల్స్ మనం కలుపుతున్నప్పుడు అవి విరిగిపోకుండా ఉండడానికి కడాయి పెద్దగా ఉంటే మంచిగా కలిపొస్తుంది. సో ఆయిల్ వేడెక్కింది కదా, నేను ఇలా ఒక ఎగ్ వేసుకొని కాస్త ఫ్రై అవ్వగానే కలిపేసుకున్నాను. చూసారా, ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే క్యాబేజ్. సో ఇలా మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి బాయిల్ చేయలే కాబట్టి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో 5 to 10 minutes మధ్యలో టైం పడుతుంది. సో 5 to 10 minutes అలా వీటిని ఫ్రై చేస్తూనే ఉండండి. కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఫ్రైడ్ చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకోవాలో నేను సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే నూడిల్స్ కూడా చూసారా, నూడిల్స్ అనేవి ఇక్కడ ఎంత స్మూత్గా వచ్చాయో. ఇలా నూడిల్స్ స్మూత్గా రావాలి అంటే కూడా కాస్త టెక్నిక్స్ ఫాలో అవ్వాలండి. సో దీనికోసం కూడా నేను సపరేట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అది కూడా తప్పకుండా చూడండి. సో నూడిల్స్ వేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేయడం కన్నా ఇలా టాస్ చేయడం బెటర్. సో ఇలా టాస్ చేస్తూనే ఉండండి. ఇలా టాస్ చేయడం వల్ల నూడిల్స్ విరిగిపోవు, అలాగే మనకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా నీట్గా పడతాయండి. సో మిక్స్ కంటే ఇలా టాస్ చేయడం ప్రిఫర్ చేయండి. సో నేను మంచిగా టాస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆ ఫ్రై మొత్తం నూడిల్స్కి నీట్గా పట్టేసింది. నెక్స్ట్ నేను ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ కారం. నెక్స్ట్ నేను 1 స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ మంచిగా టాస్ చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసుకున్నప్పుడు అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. సో అందుకని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ సోయా సాస్. నేను ఇక్కడ సాసెస్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే కాస్త హైజీనిక్గా చేసుకుందామని తక్కువ కంటెంట్ వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ లేని వాళ్ళు రెడ్ చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ టమాటో సాస్. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో నేను చెప్పినట్టుగానే మిక్సింగ్ బదులు టాస్ చేయడమే బెటర్. నెక్స్ట్ నేను రుచి సరిపోలేదు, అందుకనే ఇంకొంచెం ఉప్పు వేసాను. సో టోటల్గా మనకు 2 స్పూన్స్ ఉప్పు పడుతుంది. ఫస్ట్ బాయిల్ చేసుకున్నప్పుడు 1 స్పూన్, ఇది ప్రిపేర్ చేసుకున్నప్పుడు 1 స్పూన్. సో 2 స్పూన్స్ ఉప్పు పడుతుంది. సో ఇదండి మన ఫైనల్. కాస్త ఉల్లిపాయ అలాగే లెమన్ పిండేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎన్ఎం ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us.